దొంగాలంజకొడుకులసలే మెసిలే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక తలవంచుకునే వెళ్ళిపోయావా నేస్తం చిరునవ్వులనే పరిచేషణ చేస్తూ అన్న మహాప్రస్థానంలోని శ్రీశ్రీ మాటలు గుర్తుకు వస్తున్నాయి. కాళ్లకు పెట్టిన పారాని ఆరకముందే కరుడుగట్టిన కుక్కల చేతుల్లోని తుపాకీ తూటాలకి అమాయక ప్రాణం బలైపోయింది. ఆ ఆలి నిశ్శబ్ద ఆర్తనాదం చెవుల్లో మారుమ్రోగుతోంది. పిల్లల రోదనలు గుండెల్లో గింగురుమంటున్నాయి. పచ్చదనంతో పరుచుకున్న కశ్మీర్ నేల నెత్తురుతో ఎరుపెక్కింది. ఈ ఘటన చూసి ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. అయినా నిమ్మకు నీరెత్తినట్టుండే భారతీయులు నిద్రమత్తు వదలరే. వాడు కులం అడగలేదు, భాష అడగలేదు, ప్రాంతం అడగలేదు, మతం మాత్రమే అడిగి చంపాడు. కాబట్టి ఇది మా మతంపై జరిగిన దాడి అని అరిచి గీపెట్టే వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉగ్రవాదుల టార్గెట్ మతమే అయితే చనిపోయినతని భార్యది కూడా అదే మతం కదా, మరి తననెందుకు చంపకుండా వదిలేశారు? నన్ను చంపండి, నా భర్తను వదిలేయండి అన్నప్పుడు, లేదు నీ భర్తనే చంపుతాం, వెళ్ళి మీ ప్రధానికి చెప్పుకో అన్న మాటల్ని విన్నాక కూడా ఇది మతం టార్గెటెడ్గా చేసిన దాడి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ టెర్రరిస్టుల లక్ష్యం మతం కాదు. టెర్రరిస్టుల లక్ష్యం మతం ఒక్కటే ఎప్పటికీ కాదు. మతమే టెర్రరిస్టుల లక్ష్యమైతే ప్రపంచ టెర్రరిస్ట్ క్యాపిటల్ అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని ప్రజలు ఏ మతస్థులు? ముస్లింలు. అక్కడి టెర్రరిస్టులు ఏ మతస్థులు? ముస్లింలు. మరి ముస్లింలని ఎందుకు చంపుతారు? టెర్రరిజం అంటే ఒక వ్యక్తి లేదా ఒక సమూహం కానీ రాజకీయ మతపరమైన సైద్ధాంతిక లక్ష్యాలను సాధించడానికి హింసాత్మక చర్యల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. దానికోసం వీళ్ళు సామాన్యుల ప్రాణాలని పణంగా పెడతారు. వీళ్ళ లక్ష్యమే హింస. హింస ద్వారా భయభ్రాంతులను కలిగించడం. రాజకీయ మతపరమైన ఆర్థిక లక్ష్యాల్లో దేనికోసమైనా వీళ్ళు సమాజంలో అలజడిని సృష్టిస్తారు. ప్రభుత్వం చేయబోయే కార్యకలాపాలకు వీళ్ళ హింస ద్వారా అడ్డుకట్ట వేసి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకురావడమే వీళ్ళ లక్ష్యం. అయితే కొన్నిసార్లు కేవలం మతాన్ని టార్గెట్ చేసే హింసలు కూడా ఉంటాయి. పెహల్గాంలో జరిగిన దాడి ముమ్మాటికి పాకిస్తాన్ టెర్రరిస్టుల పనే. అయితే వాళ్ళ టార్గెట్ హిందువుల్ని చంపడం కాదు, కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించడం. ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి పాకిస్తాన్ వాళ్ళు కశ్మీర్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఎందుకంటే కశ్మీర్ అనేది ఈ భూప్రపంచం మీదున్న అరుదైన ప్రాంతం. అక్కడున్న చెట్లు, నదులు, లోయలు, పచ్చదనం, మంచుకొండలు మొత్తం కలిపి చూడ్డానికి అదో భూతల స్వర్గంలా ఉంటుంది. అలాంటి ప్రదేశాలకి పర్యాటకుల తాకిడి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాబట్టి ఇండియాకి పైనున్న తలమానికం లాంటి కశ్మీర్ని ఎలాగైనా వశం చేసుకోవాలి, లేదా ఎలాగైనా అక్కడ అల్లర్లు సృష్టించి ఆ ప్రాంతానికి జనాలు రాకుండా దానివల్ల ఏదైతే లబ్ధి పొందుతుందో దాన్ని పొందకుండా చేయడమే ఈ టెర్రరిస్టుల లక్ష్యం. 28 మందిని దారుణంగా చంపిన ఉద్దేశం కూడా మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేసింది. ఎందుకంటే 2019 ఆర్టికల్ 370ని బీజేపీ గవర్నమెంటే రద్దు చేసింది. అప్పటిదాకా ప్రత్యేక హోదాలో ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు నేరుగా పరిపాలిస్తుంది. దీనివల్ల పన్నులు, భద్రతా వ్యవస్థ, శాంతి భద్రతల నిర్వహణ వంటి విషయాలు పూర్తిగా కేంద్రం కంట్రోల్లోనే ఉంటాయి. కాబట్టి జరిగిన ఈ దాడి పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత ప్రభుత్వానికి విసిరిన సవాల్లాంటిదే తప్ప ఇది మతపరమైన లక్ష్యం కాదు. ఏది ఏమైనా తిప్పికొట్టాల్సిన టైం ఆసన్నమైంది. మళ్ళీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా భారత ప్రభుత్వంపై ఎక్కువైంది.